బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మంత్రి కొండా సురేఖ మధ్య అదేవిధంగా స్టేషన్ గర్పూర్ ఎమ్మెల్యే ఏదైతే కడియం శ్రీహరి మధ్య ఇద్దరి మధ్య ఒక వార్ అయితే ముదురుతున్నట్టు తెలుస్తోంది. నా అనుమతి లేకుండా దేవాదాయ శాఖలో ఏ రకంగా రివ్యూస్ చేస్తారంటూ ఏఐసిసి పెద్దలకు ఇక కొండా సురేఖ కడియంపై ఫిర్యాదు చేసినట్టుగా చర్చ జరుగుతుంది. రైట్, ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. గతంలో సైతం కొండా వర్సెస్ కడియం మధ్య ఒక వివాదం రాగింది. సో ఆ వివాదాన్ని సద్దుమినిగా ప్రయత్నం చేసింది రాష్ట్ర అధినాయకత్వం. సో ఈ నేపథ్యంలో అన్నీ సాఫీగా సాల్వ్ అయిపోయాయి అనుకున్నటువంటి టైంలో మరోసారి ఇక కొండా వర్సెస్ కడియం మధ్య వార్ మొదలవడం కొంత చర్చనీయాంశంగా మారింది. రైట్ నౌ దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకటరత్నం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో వెంకటరత్నం, అసలు ఏం జరిగింది, ఎందుకు మరోసారి వీరిద్దరి మధ్య వైరం మొదలైంది? అయితే ఇప్పటివరకే ప్రచన యుద్ధంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు మాత్రం మళ్ళీ ముదురుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలోని ఆలయాల అభివృద్ధికి సమగ్రమైనటువంటి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని చెప్పి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో సమీక్ష జరపడంపై ఇక్కడ తీవ్రంగా మండిపడుతున్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఎందుకంటే దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడం కాకుండా తన ప్రమేయం లేకుండా తనదైనటువంటి శాఖలో దేవాదాయ శాఖ కమిషనర్ తో ఎలా సమీక్ష జరుపుతారని చెప్పి ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది. దీంతో ఈ విషయంపై ఇక్కడ ఇప్పటికే అధినాయకత్వానికి కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ విషయం మీద కూడా ఆమె ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా విడివిడిగా లేఖలు రాసినట్టుగా సిద్ధమయ్యారని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పటికీ ఇది గతంలోనే అసలు ఇద్దరి మధ్య కొంత అగాధం ఏర్పడిన నేపథ్యంలో మళ్ళీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయన్నటువంటి సంకేతాలు మాత్రం వస్తున్నాయి. ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి, తన పాలనాపరమైనటువంటి అంశాల్లో ఇతరులు జోక్యం చేసుకోవడం ఏంటన్నటువంటి విషయాన్ని కూడా ఆమె తీవ్రంగా లేఖలో ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి నేతల్లో వర్గ విభేదాలు ఉన్నాయని చెప్పి మరోసారి బయటపడినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఇష్యూపై కాంగ్రెస్ అధిష్టానం కూడా ఎలా స్పందిస్తుందన్నది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే గతంలో మేము అందరము ఒక్కటే అని చెప్పి అందరూ కలిసి కూడా ఇక్కడ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ దీంట్లో ఇక్కడ అంటే డిన్నర్ పార్టీ కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వర్గ విభేదాలు కనుక బయటపడితే రాబోయే ఎన్నికల్లో కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సిందని చెప్పి అధిష్టానం ఇచ్చినటువంటి కొంత ఈ అంటే షెడ్డింగ్ తోటి ఇక్కడ అందరూ కలిసినట్టుగా తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఇది అగాధం ఇంకా మరింత ముదిరినట్టుగా మనం గమనించాల్సింది. ఇది ఒక రకం అయితే, మరోవైపు ఇక్కడ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ బోర్డు ఏర్పాటులో కూడా మంత్రి కొండా సురేఖ అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. తన శాఖకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి ఈ బోర్డులో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తన అభిప్రాయాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోవడం లేదన్నటువంటి ఒక భావన ఇప్పుడు ఆమె అంటే మంత్రి కొండా సురేఖ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆమె ఇటీవల జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి కూడా హాజరు కాలేదన్నట్టు కూడా మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇష్యూ కూడా ఇప్పుడు ఇక్కడ పుండు మీద కారం చల్లినట్టుగానే మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దేవాదాయానికి సంబంధించినటువంటి తన శాఖ పేరుకే తన శాఖలో ఉన్నాను కానీ తన ప్రమేయం లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. మరోవైపు ఇక్కడ చిరంజీవి సతీమణి సురేఖ కూడా యాదగిరిగుట్టలో ఉన్నటువంటి బోర్డు మెంబర్ గా ఉండడాన్ని కూడా ఇక్కడ కొంతమంది వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో మంత్రి గారిపై విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి. కానీ తన ప్రమేయం లేకుండానే ఇవన్నీ జరుగుతున్నటువంటి విషయము, అలా అనవసరమైనటువంటి బదనంకు గురవుతున్నటువంటి విషయం కూడా తను అసంతృప్తిగా ఉన్నట్టుగా ప్రస్తుతానికి తెలుస్తుంది. దీనికి సంబంధించి మంత్రి కొండా సురేఖ కూడా కాంగ్రెస్ అధిష్టానానికి కూడా లేఖ రాయనున్నట్టుగా విశ్వసనీయ వర్గాల చర్చ నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి లేఖల కలకలం కూడా మరోసారి వర్గ విభేదాలు అలాగే రాజకీయాల్లో ఉన్నటువంటి అసంతృప్తులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే గతంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నటువంటి నేతలందరూ ఒకవైపు అలాగే కొండా దంపతులు ఒకవైపు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాంటెడ్లీ ఒక స్ట్రాటజికల్ గానే తనకు శాఖకు సంబంధించిన సమాచారం ఇవ్వడం లేదా అన్నట్టు కూడా
గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేడారం జాతర సమయంలో కూడా పూర్తిగా తను మేడారం జాతర సన్నాహకాలు జరుగుతున్నటువంటి సమయంలో కాంట్రాక్టర్ విషయంలో కూడా తన శాఖకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు కూడా వేరే వాళ్లకు కట్టబెట్టడం ఏందన్నటువంటి విషయంలో అప్పుడు ఉన్నటువంటి వరంగల్ ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద కూడా చాలా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిణామాలన్నీ జరుగుతుంటే అసలు ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ ఒకవైపు ఉన్నారా, లేకపోతే కొండా దంపతులను ఒక వేరుగా చూసి మరి వారిని పైన యాక్షన్ తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఒక అనుమానాలు కూడా ఇక్కడ చాలా మంది రాజకీయ ప్రముఖులు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ప్లస్ ఈ స్టేషన్ గణపూర్ సంబంధించినటువంటి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఆలయాల అభివృద్ధి సమగ్రమైనటువంటి మాస్టర్ ప్లాన్ అంశము, అలాగే ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి యాదగిరిగుట్టలో ఉన్నటువంటి ఆ బోర్డు మెంబర్లకు సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డుకు సంబంధించినటువంటి నియామకాలు కూడా ఇక్కడ ఈ రెండింటి విషయం అంటే ఒకవైపు సీఎం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద అధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే ఫిర్యాదు అందినట్టుగా కూడా విడివిడిగా లేఖలు రాసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు స్టేషన్ గన్పూర్ కు సంబంధించినటువంటి అంశం మీద కడియం శ్రీహరి పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఫిర్యాదు చేసేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఓవరాల్ గా చూసినట్టయితే ఇక్కడ కొండా సురేఖ కాంగ్రెస్ లో తను ఒంటరి చేసే కుట్రలు జరుగుతున్నాయా అన్నటువంటి ఆలోచన మాత్రం దీంతో స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే అందరూ ఒకవైపు ఉంటున్నారు. ప్రతిసారి కూడా మిగిలిన నేతలందరూ కూడా కొండా సురేఖ మీదనే ఫిర్యాదులు ఎత్తడము, ప్రతి చిన్న అంశాన్ని కూడా ఒక రాజకీయ రగడ రాజుకునేలా మొత్తం ప్రజలు జరుగుతుండడంతో ఇప్పటికే మీడియాతోటి డైరెక్ట్ గా మాట్లాడకుండా తన పనేదో తను చేసుకుంటూ పోతున్నటువంటి కొండా సురేఖకు ఇక్కడ అంతర్గతంగా ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి నాయకులు సమీప అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా సహకరించడం లేదన్నది కూడా దీంతో తేరుతెల్లమవుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలు హాట్ టాపిక్ గా మారడంతో మరి అధిష్టానం గాని రాష్ట్ర అధిష్టానం గాని ఏం నిర్ణయం తీసుకుంటున్నారనే ఒక ఆసక్తి కూడా మనకు క్యూరియాసిటీగా మారుతున్నటువంటి పరిస్థితి శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా కొండా సురేఖ ఇద్దరి మీద ఫిర్యాదు చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. సో ఇప్పటికే ఆమె విడివిడిగా లేఖలు రాసిందని కూడా చర్చ జరుగుతుంది. సో ప్రధానంగా ఇటు కడియం శ్రీహరి కావచ్చు అండ్ దాంతోపాటు ఇక రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్కు కొండా సురేఖ డుమ్మా కొట్టడము. సో లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించి ఆలయ ఏదైతే బోర్డు నిర్మాణానికి సంబంధించి ఆ బోర్డు సభ్యుల ఎంపిక విధానంలో కూడా నన్ను పూర్తిగా సంప్రదించలేనటువంటి నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి వ్యవహార శైలి మీద కూడా కొంత ఆమె ఏఐసిసి పెద్దలకు ఆమె తన యొక్క ఆవేదన వెళ్ళగక్కేటువంటి ప్రయత్నం చేస్తున్న ఒక చర్చ అయితే ప్రధానంగా వినిపిస్తుంది. మరి చూడాల్సిన అవసరం ఉంది నిజంగా. మరి కొండా సురేఖ ఇద్దరి మీద ఫిర్యాదు ఇచ్చిందా, లేకపోతే కేవలం కడియం మీదే ఫిర్యాదు ఇచ్చిందా? సో మరోసారి ఈ వివాదం ఎందుకు ఇలా తయారవుతుందని ఒక చర్చ అయితే జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన